నమస్తే. నేను మీ మల్లి శ్రీశైలం. తెలంగాణ లెజెండ్ న్యూస్ ఛానల్‌కు స్వాగతం. మనం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఈ సీఎస్‌కే వెంచర్‌లో ఉన్నాము. సీఎస్‌కే వెంచర్ అధ్యక్షులు మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌కే వెంచర్ యొక్క అభివృద్ధి ఏమిటి? సీఎస్‌కే వెంచర్‌లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు? గతంలో జరిగినటువంటి కమిటీకి ఇప్పుడు ఏకగ్రీవంగా జరిగినటువంటి ఈ కమిటీ ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకెళ్తుంది? నిజంగా సీఎస్‌కే ఒక ఆదర్శమైనటువంటి కాలనీగా నిలిచబోతుందా? లేకపోతే ఇంకా ఓన్లీ మాటలకే పరిమితం అవుతుందా? ఆచరణాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయబోతున్నారా? మన అధ్యక్షులు మహేష్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్నగారు. నమస్తే. మీకు జన్మదిన శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. సో మీరు సిఎస్కే వెంచర్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సిఎస్కే వెంచర్ ఒక హాట్ టాపిక్గా మారింది షాద్‌నగర్ పట్టణంలో. ఈ యొక్క అధ్యక్షునిగా మీరు సిఎస్కే వెంచర్ వైపు, సిఎస్కే అభివృద్ధి వైపు, లేకపోతే సిఎస్కే ఒక ఆదర్శమైనటువంటి కాలనీగా తీర్చిదిద్దే కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారా? సార్, సిఎస్కే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి హాట్ టాపిక్గా మారిందంటే కొన్ని కారణాలలో మారింది. విషయం వచ్చేసి ఇంతకుముందు 3 ప్యానల్స్ ఉండేది కాలనీలో. సో 3 ప్యానల్ అందరం కలిసి ఒక బాడీ మీటింగ్ పెట్టుకొని అందరం కలిసి ఒక ఇనానమస్గా వెళ్ళి కొత్త అసోసియేషన్ ఫామ్ చేసుకొని కాలనీలో ఎలాంటి ఘర్షణలు విభేదాలు ప్రతి ఒక్క కుటుంబం అందరం అన్నదమ్ముల అక్కచెల్లెల కలిసి ముందుకెళ్ళాలని కొత్త అసోసియేషన్ని సిఎస్కే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ని మేము కాలనీ అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాము. సో దీన్ని ఫామ్ చేసుకున్న తర్వాత మేము గౌరవనీయ శ్రీ వీలపల్లి శంకర్ గారిని శాసనసభ్యులు మేము వారిని కలవడం జరిగింది. సో వాళ్ళు మాకు చాలా అనుకూలంగా మాకు ప్రతిస్పందించారు. మీ సిఎస్కే కాలనీ విషయంలో కూడా చాలా మీకు గత 10 ఏళ్ళ నుంచి 12 నుంచి చాలా అన్యాయం జరిగింది అభివృద్ధి విషయంలో. సో నేను మీ కాలనీకి వచ్చినప్పుడు ఆ వాతావరణం చూస్తే నాకే చాలా బాధాకరం అనిపించింది. అన్ని డబ్బులు పెట్టి మీరు విల్లాలు కొని అంత భయంకరమైన వాతావరణాన్ని మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ సిఎస్కే కాలనీలో అభివృద్ధి విషయంలో 100% నేను ఒక అడుగు ముందే వేస్తాను. సో మీకు ఏ పని అయినా సరే అభివృద్ధి విషయంలో నా దగ్గరకు వస్తే నేను స్పందిస్తాను. దాని విషయంలో ఉంటే స్పెషల్గా ఇంకేదైనా ఎనీ ఫండ్ ద్వారా కానీ మీకు ఇంటర్నల్ రోడ్స్ కూడా మీకు వచ్చేటట్టు ప్లాన్ చేస్తానని గౌరవనీయ అధ్యక్షులు మన గౌరవనీయ శ్రీ వీలపల్లి శంకర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్గా పరిగి రోడ్ నుంచి సిఎస్కే గేట్ వరకు అది ఎన్ని రోజుల నుంచో శాంక్షన్ అయ్యి పెండింగ్ పడి ఉంది. గౌరవనీయ వీలపల్లి శంకర్ గారు రావడం వెంబడే ఇమ్మీడియట్లీ దాని ఫండ్ శాంక్షన్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేయించేశాడు. అది చాలా అభినందనీయకరము గౌరవనీయ శ్రీ వీలపల్లి శంకర్ గారికి. సో ఎందుకంటే అది ఎన్నో కాలనీలు, ఒకటి కాదు 8-9 కాలనీల రింక్ రోడ్డు, ఆ రోడ్డు ద్వారా ఎన్నో వందల ఫ్యామిలీస్, వందల కుటుంబాలు, వేల కుటుంబాలు ఇబ్బంది పాలైనము. సో ఇప్పుడు ఆ రోడ్డు కావడం వల్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తారు అందరూ. మాతో పాటు సిఎస్కే కాలనీ అండ్ అదర్ కాలనీస్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మా కాలనీలో రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ అవి కూడా సగం వరకు ఇప్పటికీ శాంక్షన్ అయిపోయినాయి, వర్కులు కూడా కంప్లీట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇంకేదన్నా వర్క్ల ఇబ్బంది కానీ, రోడ్ల ఇబ్బంది కానీ, కాలనీలో సీసీ కెమెరాల ఇబ్బంది కానీ, పార్కు డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలనేది మా కమిటీ ద్వారా డిస్కస్ చేసుకొని ఇంకా మున్సిపల్ ద్వారా కానీ, గౌరవనీయ ఎమ్మెల్యే ద్వారా కానీ, రేపు రాబోయే ఎలక్షన్లో గెలిచినాక చైర్మన్ కానీ, మున్సిపల్ కౌన్సిల్ ద్వారా కానీ ఇంకా పనిని ఎలా తీసుకోవాలనేది మేము చాలా విషయ పరిజ్ఞానంతో చర్చించుకొని ముందుకు వెళ్తున్నాము. డెవలప్మెంట్ మీదే మేము ఫోకస్ పెట్టాలని అనుకున్నాము. ఎవరి కాలనీలో విభేదాలు ఘర్షణలు కాకుండా హెల్దీ వాతావరణంతో ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క విల్లాములతో కలిసి ముందుకెళ్లాలని మేము ఆశిస్తున్నాము. అందరం అన్నదమ్ముల అక్కచెల్లెలా కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నాము. కాలనీలో ప్రతి ఉత్సవాన్ని కూడా చాలా ఘనంగా మేము నిర్వహించుకొని ముందుకెళ్తున్నాము. చాలా ధన్యవాదాలు. వర్షాకాల సీజన్, ఈ వర్షాకాలంలో మన సిఎస్కే రోడ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, పిచ్చి మొక్కలతోటి కలకలలాడుతుంది. అసలు ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కల తొలగింపు కానీ, లేకపోతే ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మన ప్రత్యేక మార్గాలు ఏమైనా చేపట్టబోతున్నారా? అసలు నిజంగా మహేష్ గౌడ్ అంటే ఒక ఆచరణాత్మకమైనటువంటి అభివృద్ధి వైపు అడిగేసే అవకాశం ఉందా? ఈ వర్షాకాలం కొంచెం తగ్గుముఖం పట్టినప్పుడే మేము నెక్స్ట్ అదే కార్యాచరణ మీద మేము రెడీగా ఉన్నాము. పిచ్చి మొక్కలు కానీ రోడ్ సైడు ఇప్పుడు ఆల్రెడీ మిషన్ భగీరథ జరిగింది కాబట్టి అంత కాలువలు, మట్టి గుంతలు అన్నీ ఇప్పుడు మా కాలనీ వాసులు రోడ్ పై నుంచి కాలనీకి వస్తుంటే కార్లు దిగబడము, వెహికల్స్ దిగబడము, జారిపడము, ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాలు తగ్గినప్పుడే ఇమీడియట్గా మేము ఆ మట్టి గుంతలు నిప్పేయడము, ఆ మిషన్ భగీరథ ద్వారా వచ్చిన కాలువ గుంతలను కొంచెం స్ట్రాంగ్గా చేసి
ప్రయాణికులకు మా కాలనీ వాసులకు అందరికీ ఈ వెసులుబాటు ఈ వర్షాలు తగ్గినప్పుడే ఈ కార్యాచరణ స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ మా కమిటీ మెంబర్ డిసైడ్ చేసుకున్నాం మేము. సో వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. సిఎస్కే వెంచర్ను అన్ని విధాలుగా అభివృద్ధి వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దశల వారీగా విడతల వారీగా అందరి సహాయ సహకారాలతో సిఎస్కే వెంచర్ను నిజంగా ఒక ఆదర్శమైన వెంచర్గా ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎటువంటి సంఘర్షణ లేకుండా దీన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో యువకులు మహేష్ గౌడ్ గారు చెబుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఒక ఫేస్ టు ఫేస్ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వివరాలను మనము తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కెమెరామెన్ పాండుతో మల్లు శ్రీశైలం, తెలంగాణ లెజెండ్. థ్యాంక్ యూ.